హాయ్ అమ్మా. హాయ్ మేడం. మీ పేరండి? నా పేరు శివశంకర్ మేడం. ఏం చదువుకున్నారు? బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కంప్లీటెడ్ అయింది మేడం. ఎప్పుడు? 2022లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కంప్లీటెడ్ అయింది. ఓకే. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మాస్టర్స్ కోసం యూకే వెళ్తున్నాను మేడం. యూకే వెళ్తున్నారా? ఎస్ మేడం. ఓకే. ఏ యూనివర్సిటీకి? షెఫీల్డ్ అల్లామ్ యూనివర్సిటీ మేడం. ఓకే. సో రీసోర్స్ మీకు ఎట్లా తెలిసింది? రీసోర్స్ అనేది నేను యూట్యూబ్లో అలా సెర్చ్ చేశాను మేడం. అన్నిటికంటే ద బెస్ట్ ఈ రీసోర్స్ అని తెలుసుకొని ఇక్కడ అప్రోచ్ అయ్యాను మేడం. అప్రోచ్ ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేశాను మేడం. ఓకే. సో నీ అంబిషన్ ఏంటమ్మా? నా అంబిషన్ వచ్చేసి మాస్టర్స్ కంప్లీట్ చేసి బెస్ట్ రిప్యూటెడ్ కంపెనీలో జాబ్ కొట్టాలన్నదా? Yes, ఓకే. madam. సో నేను ఇట్లా ఫారెన్కి వెళ్ళాలనుకుంటున్నాను అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు? యా ఓకే మేడం, సపోర్ట్ చేశారు మేడం మంచిగానే. సో వీసోర్స్లో నీకు ఏం నచ్చింది? ఎందుకు వీసోర్స్ అంటున్నారు? ఇక్కడనే బిగినింగ్ నుంచి స్టార్ట్ లైక్ అది యూనివర్సిటీ అప్లికేషన్ కానీ అట్లాగే లోను సపోర్ట్ కానీ మొత్తం వీళ్ళే సపోర్ట్ చేస్తారు మేడం. ఎటువంటి మనం అదర్ సైడ్ వెళ్ళి మనం వేరే వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం అనేది ఏం లేదు మేడం. టోటల్గా ఎండ్ ఆఫ్ ద డే మనం ఇక్కడ నుంచి యూకే వెళ్ళాలనే లాస్ట్ మినిట్ వరకు టోటల్గా వీళ్ళే సపోర్ట్ చేసి మనకు గైడెన్స్గా ఉంటారు మేడం. లోన్ అప్లై చేశారా మీరు? చేశాను మేడం. వచ్చింది మేడం, లోన్ అప్రూవల్ వచ్చింది మేడం. లోన్ ఎంత వచ్చిందండి మీకు? నాకు లోన్ వచ్చేసి 39,48,000 వచ్చింది మేడం. సో ఇక్కడ నుంచే కదా మీరు ఇక్కడ లోన్ నుంచి కూడా ప్రాసెస్ ప్రాసెస్ చేసుకున్నాను చేశారు. మేడం టోటల్. సో ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్ లాగానేనా? చదువుకి సంబంధించిన లేదు లోన్ మేడం, ఇది వచ్చేసి టోటల్ ఎడ్యుకేషన్ ప్లస్ ఫుడ్ అకామిడేషన్ ప్లస్ ట్రావెలింగ్ అలవెన్సెస్. ఓ ట్రావెలింగ్, ఎడ్యుకేషన్, ప్లస్ అకామిడేషన్ కూడా. ఓ Yes, వెరీ ma'am. నైస్. ఓ ఓకే. మరి స్కాలర్షిప్ సంగతి? స్కాలర్షిప్ వచ్చేసి నాకు 2,000 పౌండ్స్ ఓకే అయింది మేడం. ఓ సూపర్. సో వీసా వచ్చిందా? ప్రాసెసింగ్ ప్రాసెసింగ్లో ఉంది ప్రాసెసింగ్ లో. ఎస్ మేడం. ఓకే. సో మీ వాళ్ళు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు కానీ మీరు చెప్పినప్పుడే ఇదంతా సాధ్యం కాదు అనొచ్చు కొంతమంది. పర్వాలేదు నువ్వు ట్రై చేయి, ఎక్కడైనా ట్రై చేయి వస్తుంది అని కొంతమంది అనొచ్చు కదా. Yes. సో వాళ్ళకి నువ్వేం సమాధానం చెప్పావు? నేను వాళ్ళకి వచ్చేసి ఒకటే చెప్తాను మేడం, రీసోర్స్ని అప్రోచ్ అయ్యి ఎవరిని బయట ఇంకా ఆల్టర్నేట్ ఉన్నాయి మేడం, బట్ కాకపోతే అందరు వాటితో ఎక్కువ మనం కంపారిజన్ చేసి ది బెస్ట్ అని నేను రీసోర్స్ని చెప్పగలను మేడం అందరికీ. ఓకే. సో ఏదేమైనా ఇంకోటి వచ్చేసి ఈ రీసోర్స్ని అప్రోచ్ అయ్యాక ఎటువంటి నెగిటివ్ థింకింగ్ లేకుండా పాజిటివ్గా మూవ్ ఆన్ అవ్వచ్చు మేడం. ఓకే. Yes, సో ma'am. ఎవరిని కదిలించినా యూనివర్సల్గా చెప్తున్న ఒకే ఒక మాట, ఫ్రెండ్లీ నేచర్. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క గైడెన్స్ ఇస్తారు. వితౌట్ అష్యూరెన్స్ లోన్ ఇప్పిస్తారు, స్కాలర్షిప్ కూడా వస్తుంది. ఇంతకన్నా మాకు ఎక్కువ ఏం కావాలి, కాబట్టే మేము రీసోర్స్ని ఎంచుకుంటున్నామని అంటున్నారు. Yes, ma'am. అంతే కదా? Yes, ma'am. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.